హాయ్ అండి. సాటర్డే మినీ వ్లాగ్. సాటర్డే కాబట్టి పప్పుచారు సాంబారు ఉండాలి కాబట్టి సాంబార్కి కందిపప్పును కడిగేసి స్టవ్ పైన పెట్టేసినాను. సాంబార్కి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ పీల్ ఆఫ్ చేసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఆ లోపల రైస్ అయిపోయింది. రైస్ని వంచేసుకున్నాను. ఒక దబరాలు ఆయిల్, పోపు అన్నీ వేసేసుకొని ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై అయినాక కాస్త వెజిటేబుల్స్ ముక్కలు వేసేసుకున్నాను. వెజిటేబుల్స్ అన్నీ మగ్గిపోయే లోపల పప్పు ఉడికిపోయిందండి. పప్పుని పప్పు గుత్తితోనే ఎనుపుకున్నాను. దానిలో కావాల్సిన పసుపు, ధనియాల పౌడర్, కారము, అలాగే ఉడికించుకున్న కందిపప్పు వేసుకుని కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈరోజు ఇడ్లీ చేస్తున్నాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి పల్లి చట్నీ ప్రిపేర్ చేసిన, సాంబార్ కాంబినేషన్గా దోసకాయ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నా అండి. దోసకాయని కూడా ఆయిల్లో మగ్గించుకొని పక్కన పెట్టేసుకున్న. సాంబార్లో ఇంగువ, కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక పక్కన పాలు, ఒక పక్కన స్ప్రౌట్స్ని ఉడికించడానికి పెట్టేసిన. ఇడ్లీ పాత్రకి నెయ్యి అప్లై చేసి ఇడ్లీలు పెట్టేసిన స్టవ్ పైన. చట్నీని బరకగా గ్రైండ్ చేసుకున్న. రోట్లో నూరడానికి టైం లేక ఆ లోపల ఇడ్లీ కూడా అయిపోయినాయండి. మా వారికి ఇడ్లీని పెట్టేసినాను. ఇడ్లీ కాంబినేషన్గా కరివేపాకు పొడి కూడా వేసినానండి. బాయ్ బాయ్.